అందరికీ నమస్కారం, ప్రైజ్ ది లార్డ్. మరి ఢిల్లీలో ఈరోజు రెండవ రోజు స్టార్ట్ అవుతా ఉంది. మరి ఇప్పుడే మేము ఇక్కడ నుంచి మేమున్న రెసిడెన్స్ నుంచి బయటికి వెళ్తున్నాం. మరి చెప్పడం మర్చిపోయాను, సైమన్ అన్న గారు మార్నింగ్ వచ్చారు, నిన్ననే రావాల్సి ఉంటుంది, కొన్ని అనివార్య కారణాలను బట్టి ఈరోజు వచ్చారు. అన్న స్వాగతం, వెల్కమ్ టు ఢిల్లీ. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఎస్, దేవదర్శన దినోత్సవము మరి మీటింగ్ చైర్మన్ గారు అన్నగారు, మరి అన్నగారికి హృదయపూర్వక వందనాలు. అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఘనముగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీరందరూ కూడా 1500 సంఘాలు, 800 సేవకులు మన ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో మరి ఇతర రాష్ట్రాల్లోనూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోను, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఇంతమంది ప్రార్థనలు, ఉపవాసాలు మరి ఫలితముగా, అలాగనే ప్రవక్త పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహకారం అందిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఈవెంట్లో ప్రతిరోజు కూడా మరి యథార్థవాది టీవీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మార్క్ బాబు గారు, దైవజనులు మార్క్ బాబు గారు, అలాగే ఈ ఈవెంట్కి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి అరుణ్ కుమార్ అన్నయ్య గారి యొక్క మేము ఇక్కడే ఉన్నాము కాబట్టి మా ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అప్డేట్ యథార్థవాది టీవీ ద్వారా మేము అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. మరి సెకండ్ డే స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏమేమి చేయబోతున్నాం అయ్యగారు, ఒక మాట చెప్పండి. యథార్థవాది సిఓ మ్యాన్ ఆఫ్ గాడ్ పాస్టర్ మార్క్ బాబు గారికి ప్రభునామన వందనాలు. అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ పాస్టర్ సైమన్ గారికి, అలాగే ఇంటర్నేషనల్ ఇన్ఛార్జెస్ వాళ్ళని రిసెప్షన్ కమిటీలో ఉన్నటువంటి సదాశివరావు గారికి, అలాగే ఈ ఉదయకాలం అవర్ స్పిరిచువల్ ఫాదర్ నన్ అదర్ దాన్ అపోజిల్ డాక్టర్ అద్దంకి రంజిత్ గారికి ఈ ఆన్లైన్ పక్షంగా శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ అయ్యారు. మరి ఢిల్లీలో మా అప్డేట్స్ అన్ని మేము రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తున్నాము. ఎస్టర్డే వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్డ్ 75 members accommodation. Almost all 480 people accommodation has been successfully prepared. And today we are going to Delhi Hut to discuss about the event manager. Almost all 60% of event manager works have been done. Just publicity and a little bit something were pending. That will also be today accomplished. And we will take invitation letters and we will go to the prominent clergy people. It means bishops and archbishops and the mainline, frontline ministers of God. So ఈరోజు ముంబై మేము ఈరోజు చాలా వెరీ కీలకమైన పనులు ఉన్నాయి. మీరు ప్రార్థించండి దయచేసి. మేము చేస్తున్న ప్రతి పని ఎక్కడ కూడా పొరపాటు, మా పనుల్లో చిన్న పొరపాటు కూడా దొరలకుండా మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ మేమైనా పొరపాటు చేసామంటే దాని తప్పు మీరు ప్రార్థన చేయలేదు అనేది మాకు స్పష్టం అవుతుంది. కనుక ఎవరన్నా ఈ తప్పు జరిగిందంటే అది తప్పు మాది కాదు, మీ ప్రార్థన లోపం వల్లనే జరిగిందని మేము నమ్ముతాం. ఓకే సార్, మీరు దయచేసి మా కోసం ప్రార్థించండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మరి ఢిల్లీలో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది మొదలుకొని మరి యొక్క మీటింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఇక్కడ మరి హైదరాబాద్ నుంచి, రేపల్లి నుండి ఇక్కడికి ఓఫెర్ మినిస్ట్రీస్ తరపున సేవ చేయడానికి విచ్చేసినటువంటి శివయ్య గారు ఉన్నారు, సదాశివ గారు. సదాశివ గారు, మరి ఢిల్లీలో అన్ని విషయాలు మాకు చూపిస్తున్నారు, చాలా సంతోషం. డ్రైవింగ్ లో ఉన్నాను, ఎక్కువసేపు మాట్లాడలేను. దేవుని పని ఘనంగా జరుగుతుంది. మీ అందరి ప్రార్థన తప్పకుండా ప్రార్థన చేయండి. ఇంకా మన గ్రంథం అనేక మందికి పరిచయం కావాలి. శివయ్య, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఢిల్లీ హాట్. ఎస్, శివయ్య 3 కిలోమీటర్లు, ఇక్కడ ఒక 3 kilometers ఉంటుంది. ఇప్పుడు మేము ఉండేటువంటి లాడ్జి నుండి అక్కడికి వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈరోజు డే 2. మరి మిగతా విషయాలను కూడా తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే ఇక్కడ మీటింగ్ ప్లేస్కి వచ్చాము. ఇది ఢిల్లీ హాట్. ఇప్పుడు ఆడిటోరియం దగ్గర కూడా లోపలికి వెళ్ళి చూద్దాము.
ఇదే మనము మీటింగ్ జరగబోయేటువంటి ఆడిటోరియం ఇదే. ఆల్రెడీ ఇక్కడికి పాసెస్ వచ్చేసారు. హలో జీ, హలో 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 ప్లీజ్. ఈ ఈవెంట్ అంతటికి ఢిల్లీలో 27th జరగబోతున్నటువంటి ఈవెంట్ అంతటికి ఈవెంట్ మేనేజర్ ఓకే కుందూచి గారు. ఓకే, ఈవెంట్ మేనేజర్ గారు. ఓకే, చాలా సంతోషం. बहुत अच्छा होना चाहिए प्रोग्राम. पूरा देश देख रहे हैं, इंटरनेशनल से पब्लिक देख रहे हैं. हाँ 100% बेस्ट होगा. ओके. कुल्लू जी ऐसा इवेंट मैनेजर है, अच्छे अच्छे बड़े बड़े हस्तियों का प्रोग्राम किया उसने. हाँ 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 हाँ, बहुत अच्छा बहुत अच्छा. अभी जस्ट 2 days बैक हम लोग जियो कन्वेंशन मुंबई में 4500 प्लस पैक्स का लोगों का इवेंट किया है. ओह बहुत अच्छा बहुत अच्छा. इंडिया में करते हैं. हाँ 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 हाँ. इंडिया में करने बहुत एक्सपीरियंस का वाला हमारा मिनिस्ट्रीज का ये कुल्लू साहब हमको मिलना हमारे सौभाग्य. बहुत अच्छा बहुत अच्छा. ఇది ఆడిటోరియం ఒకసారి మొత్తం చూపిస్తాం మీకు. ఇది ఓపెన్ ఆడిటోరియమే, అద్భుత రీతిగా. నమస్కారం, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు ఢిల్లీలో ఉదయం నుంచి మన మీటింగ్ జరగబోయేటువంటి గ్రౌండ్స్కి వెళ్ళాము, ఆడిటోరియంకి. ఒక వీడియోస్ అన్ని కూడా మీరు చూసారు కదా. అక్కడ ఈరోజు ఈవెంట్ మేనేజర్తో మాట్లాడము, ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ రావాలి, ఫ్లెక్సీస్ రావాలి, ఎక్కడ పాస్టర్స్ సెమినార్ జరుగుతుంది, ఎక్కడ భోజనాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఆడిటోరియంలో ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్స్ ఉండాలి, ఇవన్నిటిని కూడా మరి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా ఒక 500 మంది పాస్టర్లకు అకామిడేషన్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఈరోజు జరిగినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి దైవజనులు
అరుణ్ కుమార్ అయ్య గారు, సైమన్ అన్న గారు, మరి శివయ్య గారు, పాస్టర్ శివయ్య గారు ఢిల్లీలోనే ఉంటున్నారు, మీ అందరికీ తెలుసు. అందరూ కూడా ప్రార్థించండి. దేశ విదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి, 8 దిక్కుల నుంచి అందరూ వస్తున్నారు. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ కదా మన దేశానికి. మీరు రాలేని వారైతే ఈ యొక్క ఈవెంట్కు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మీరు ఒకరు ప్రేరేపించబడితే దైవజన్ అయ్యగారికి కాల్ చేసి మీ యొక్క కానుకను పంపించుకోండి. ఈ ఈవెంట్ను తప్పకుండా మీరు లైవ్లో వీక్షించండి. యథార్థవాది టీవీ ఛానల్లో వస్తుంది, ఓఫిర్ లైవ్ టీవీలో వస్తుంది. మరి అరుణయ్య గారు ఒక విషయం అందిస్తున్నారు ఏంటంటే, సేవకులు ఎవరు వచ్చినా, దైవజనులు వాళ్ళు ఏ డినామినేషన్ అయినా ఎవరైనా మీరు మమ్మల్ని సంప్రదించరండి. వారందరికీ కూడా అకామిడేషన్ మేము ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నాం. చాలా హై అకామిడేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాము. బిలీవర్స్ అయితేనేమో ఒక 1000 రూపీస్ పర్ హెడ్ 1 పర్సన్కి 1000 రూపీస్ ఫర్ రిజిస్ట్రేషన్. మరి ఈ యొక్క ఈవెంట్ కొరకు ప్రార్థించండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ నెల ఆఖరిలోగా లేదా మే నెల మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్లో మీటింగ్ జరగబోతున్నాయి సైమల్టేనియస్లీ. అక్కడ సత్యస్వార్థ మహాసభలు జరగబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అనేక మంది దైవజనులు, క్రైస్తవులు మా దగ్గర ఈ సత్యాన్వేషక సభలు లేదా సత్యం గూర్చిన సందేశాల సమావేశాలు మా దగ్గర పెట్టండి అని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే అక్కడ ఏప్రిల్ లాస్ట్ వీక్లో లేదా మే ఫస్ట్ వీక్లో లేదా 2 నెలల మధ్యలో కలుపుకొని 3 రోజుల మీటింగ్స్ జరగబోతున్నాయి. 2 రోజులలో ఆ డేట్స్ కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ వర్క్స్ చేయడం కొరకు మేము ఇప్పుడు ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాం. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ బై బస్సు వెళ్తున్నాము. మరి ఈ ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థించండి. రేపు మార్నింగ్ అక్కడ చేరుకుంటాము. చేరిన తర్వాత ఈ యొక్క 12 days జర్నీలో అది కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఢిల్లీకి రాలేకపోయి ఉంటే మీరు హిమాచల్ ప్రదేశ్ రావడానికి మీకు టైం అనేది ఉంటుంది కనుక అక్కడ డేట్స్ మేము త్వరలో చెప్తాము. అప్పుడు మీరు ఎట్లా రావాలి ఏంటి అనేటువంటి వివరాలను కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీరు ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండండి. దాదాపుగా మరి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయి ఫ్రీ టైంలోనే అక్కడ మీటింగ్ జరిగే అవకాశం ఉంది, హాలిడేస్లో జరిగే అవకాశం ఉంది కనుక అందరూ కూడా హిమాచల్ ప్రదేశ్ రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ సిమ్లా, ధర్మశాల, కూల్ మనాలి ఈ 3 టౌన్స్లో కూడా మీటింగ్స్ అనేటివి జరగబోతూ ఉన్నాయి. దైవజనుల అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రాబోతున్నారు అక్కడికి. మన మధ్యలో ఉన్న అరుణయ్య గారు కూడా ఒక మాట మనతో షేర్ చేసుకుంటారు. సార్, అందరికీ వందనాలు. యథార్థవాది వీక్షకులకు, సత్యవాక్య ప్రేమికులకు దర్శనం అంటే మరి దేవుడు పంపిన దర్శనంను ప్రేమించే దర్శన ప్రేమికులకు, వాక్య ప్రేమికులకు, సత్య ప్రేమికులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ఇక్కడ ఒక కీలకమైన విషయం మీకు చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్ మీటింగ్స్కి రాగలిగిన వారికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే, మీరు హైదరాబాద్ నుండి లేదా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చేటప్పుడు మీరు చండీగఢ్కి వచ్చేసి ఆన్లైన్లో చండీగఢ్ టు షిమ్లా హెలికాప్టర్ 3846 రూపాయల టికెట్. మీరు ఎప్పుడు కూడా హెలికాప్టర్ ఎక్కకపోయి ఉండొచ్చు. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ. ఆమెను కూడా సంతోషపరుస్తాను. ఓకే, ఏముందండి, ఫ్లైట్ అయితేనేమో హైదరాబాద్ టు షిమ్లా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఢిల్లీకి రావాలి 6000, మళ్ళీ అక్కడి నుంచి 5000, 11,000, 12,000 అవుతుంది. కానీ చండీగఢ్ నుండి మీకు 4000 లోపల మీరు హెలికాప్టర్లో వస్తారు. అరగంట ప్రయాణం. హెలికాప్టర్ అంటే మనం కిందికి చూడవచ్చు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది నంబర్ ప్రివిలేజ్. దీన్ని మిస్ కావద్దు మీరు దయచేసి. జీవితంలో మరి ఎప్పుడు మనకు అవకాశం దొరకదు. హెలికాప్టర్ ప్రైవేట్ ఎక్కితే లక్షల రూపాయలు కట్టాలి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హెలి ట్యాక్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లో కొడితే హెలి ట్యాక్సీ చండీగఢ్ టు షిమ్లాని కొడితే మీకు వస్తుంది. ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇది నంబర్ 1. నంబర్ 2, చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుండి ఎక్కుతారు సుమా, మళ్ళీ అక్కడ షిమ్లా ఎయిర్పోర్ట్లో దిగుతారు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2 ఏంటంటే, షిమ్లా అనేది బ్యూటిఫుల్ సిటీ. అసలు ఇండియాలో అంత బ్యూటిఫుల్ సిటీ మీరు ఎక్కడ చూడరు. చాలా ఎత్తైన భూభాగం, సముద్ర మట్టానికి దాదాపు 28,000 మీటర్ల ఎత్తులు ఉంటాం. సో చాలా సుందర ప్రదేశము. సమ్మర్ కనుక చల్లగా ఉంటుంది. సో అది మొదటి రోజు మీటింగ్. రెండవ రోజు మళ్ళా కులు మనాలి. ఈ 2 కూడా కంప్లీట్ ఐస్ ఉంటాయి అక్కడ. మీరు ఐస్ వేసుకొని ఆడవచ్చు. అంత చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయితే అక్కడ ఏమాత్రం కొనద్దు సుమా, కొంటే మాత్రం టూరిస్ట్ ప్లేస్ కనుక మన డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి. సో అక్కడి నుంచి
కులు మనాలి నుండి మళ్ళా నెక్స్ట్ డే ధర్మశాల పోతాం. ధర్మశాల అనేది చాలా వైద్య ప్రసిద్ధి కలిగిన ప్రదేశం. ఎక్కడ నయం కాని జబ్బులన్నీ ధర్మశాలలో తగ్గిపోతాయి. ఆ ధర్మశాల మెడిసిన్ వాడిన వ్యక్తులు మీకు ముందు కళ్ళగమ్మగా కనబడుతున్నారు. కనుక మీకు ఒకవేళ జుట్టు నెరవద్దు అంటే, నాలాగా నల్లగా ఉండాలంటే, ఆరోగ్యము చక్కగా ఇనుమడింపబడాలంటే ధర్మశాల మీరు విజిట్ చేయొచ్చు. అంటే ఈ 3 రోజుల మీటింగ్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలు ఉన్నాయి. 12 జిల్లాలను ఈ మీటింగ్స్తో కవర్ చేస్తున్నాం. మరి ఈ మీటింగ్స్కి ప్రత్యేకంగా యథార్థవాది CEO మరి పాస్టర్ మార్క్ బాబు గారు, దైవ సేవకులు, వారే ఈ కార్యక్రమాలకు ముఖ్య నిర్వాహకులు. మీరందరూ కూడా ప్రార్థించండి. మార్క్ బాబు గారికి మీకు తోచినంత ఆర్థిక సహాయం కూడా చేయండి. పాపం ఆయన కూడా ఎక్కడికి తెస్తాడు. బొట్టు కలిసి సముద్రం అవుతుంది, రేణు కలిసి ఇసుక తయారవుతుంది, ఎడారి తయారవుతుంది. కనుక దయచేసి తోచినంత సహాయం మార్క్ బాబు గారికి మీరు అందించాల్సిందిగా మీ అందరి పక్షంగా నేను సవినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు 2 పనులు కూడా అయిపోతాయి. మరి మీటింగ్స్ కూడా అటెండ్ అయినట్టుంటుంది. తర్వాత చక్కని టూరిస్ట్ ప్లేస్ కూడా మీరు ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోండి, ప్రార్థించండి. అక్కడ అనేక మంది సత్యమంది ప్రతిష్ఠించబడబోతున్నారు. మరి దేవుని చిత్తమైతే అక్కడ అగాపు సంపూర్ణ స్వర సంఘాలు కూడా ఆరంభం అవునుగాక. మరి దానికి నన్నే కన్వీనర్గా ఏర్పాటు చేశారు దైవజనులు అయ్యగారు, అరుణయ్య గారు, మరియు ఓఫరయ్య గారు, సైమన్ అన్న గారు, మరి అందరూ చేశారు. మరి వాళ్ళ మాట కాదనకుండా నేను ముందుకు వెళ్తున్నాను. మీరు అందరూ కూడా ప్రార్థించండి, రానికి ప్రయత్నం చేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. మిగతా అప్డేట్స్ మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను.